మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2 ఏళ్ల సైలెన్స్ క్రమంలో కొంతమేర అనారోగ్యం, కొంతమేర అనాసక్తి కారణంగా ఆయన మీడియాకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం, కార్యకర్తలు ఇక నుంచి కొత్త ఎత్తుకు రావడం ఖాయమని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి తర్వాత తెలంగాణ భవన్లో చివరిసారిగా కేసీఆర్ పార్టీ ఆఫీస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేశాక ఏడాదికి పైగా గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల సమయం ఇస్తానంటూ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రంగంలోకి దూసుకొచ్చే సంకేతాలు ఇచ్చారు. ఎల్లుండి డిసెంబర్ 21న తెలంగాణ భవన్లో నేతలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని నిర్ణయించారు. గత 2 రోజులుగా ఫామ్ హౌస్ లో నేతలతో సుదీర్ఘ చర్చలు జరుపుతూ తదుపరి దశలను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరంపై పలుమార్లు సెటైర్లు వేస్తూ నీటి కేటాయింపు అంశాన్ని కేంద్రానికి 2 పార్టీలు లేఖ పంపి చర్చిద్దామని సూచించారు. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఉంటుందా, ఆ సందర్భంలో ఏ ప్రకటనలు, రాజకీయ సందేశాలు అందిస్తారో అని ఆసక్తిగా మారాయి. పాలమూరు నీటి కేటాయింపు, పార్టీలోని ఇతర రాజకీయ అంశాలు, సామాజిక రాజకీయ సమస్యలపై కూడా కేసీఆర్ ప్రస్తావన చేయవచ్చనే భావన పార్టీలో చర్చలో ఉంది.